ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ మంజుల. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పూర్తిగా వీడియో మాత్రం చూడండి. వీడియో చూసిన తర్వాత నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది, అందుకని చెప్పేసి. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 అగ్ని పరీక్ష అనేది జరుగుతూ ఉంది కదా. దాంట్లో ముగ్గురు అయితే జడ్జెస్ కింద పార్టిసిపేట్ చేశారండి. ఫస్ట్ అభిజిత్, తర్వాత బిందు మాధవి, తర్వాత నవదీప్. వీళ్ళు ముగ్గురు అయితే జడ్జెస్ కింద వ్యవహరిస్తూ ఉన్నారు. కానీ ఎపిసోడ్ 2 మీరు చూడకపోతే ఒక్కసారి చూసిరండి. చూడకపోయినా పర్వాలేదు, నేను కరెక్ట్గా చెప్తాను. దీంట్లోని అభిజిత్, బిందు మాధవి వీళ్ళిద్దరూ కొంచెం డల్గా అనిపిస్తూ ఉన్నారు. అంటే యాక్టివ్గా అయితే అనిపించటం లేదు. నవదీప్ ఒక్కళ్ళే కొంచెం యాక్టివ్గా అనేది అనిపిస్తూ ఉన్నారు. అంటే ఏవైనా టాస్క్లు ఇవ్వడంలో కానీ, ఏమైనా మాట్లాడటంలో కానీ నవదీప్ అనేది కొంచెం యాక్టివ్గా కనిపిస్తున్నారు. అభిజిత్ అంటే ముందు నుంచి మనకు తెలిసిందే, కొంచెం సీరియస్గా, కామ్గా అనేది ఉంటూ ఉంటారు. కానీ ఇప్పుడు జడ్జి కింద ఉన్నప్పుడు కొంచెం యాక్టివ్గా ఉండాలి కదా, అది మనం అందరం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. కానీ చాలా సైలెంట్గా ఉన్నారు. అసలు ఎందుకు ఉన్నారా లేదా అన్న ఫీలింగ్ అయితే నాకైతే వచ్చింది. మరి మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు ఎపిసోడ్ 2లో ఏంటంటే 18 మందికి అయితే ఆడిషన్స్ అయితే చేయడం జరిగిందండి. దీంట్లో ఇద్దరిని మాత్రం టాప్ 15కి అయితే పంపించారు. తర్వాత ఇద్దరిని అయితే పూర్తిగా ఎలిమినేట్ చేసేసారు. నెక్స్ట్ మిగతా వాళ్ళందరినీ మిగతా అంటే యాక్చువల్లీ ఏంటంటే చాలామందిని ఈసారి ఏంటంటే సరిగ్గా చూపించలేదు. చాలామంది చాలా ఫాస్ట్‌గా అయితే చూపించడం అయితే జరిగింది. వాళ్ళని ఎలిమినేట్ చేయడం కూడా జరిగింది. అసలు ఎందుకు ఎలిమినేట్ చేశారా, ఏంటా అనేది కూడా మనకి పూర్తిగా క్లారిటీగా అయితే రాలేదు. కొంతమంది మాత్రం వాళ్ళకి టాస్క్‌లు ఇవ్వడం అయితే జరిగింది. ఆ టాస్క్‌లు పార్టిసిపేట్ చేయడము అది అంతా సరిగ్గా చూపించారు. కానీ ఈసారి ఎడిటింగ్‌లో కూడా చాలా ప్రాబ్లమ్ అనేది ఉన్నదనిపిస్తుంది. యాక్చువల్లీ జడ్జ్‌లు కామెంట్ చేసే దానికి, అక్కడ చూపించిన దానికి మిక్స్ అండ్ మ్యాచ్ అనేది అవ్వటం లేదు. కనుక ఎడిట్ చేసేవాళ్ళు కొంచెం ఫోకస్ పెట్టి ఏం చేయాలంటే, అసలు జడ్జెస్ ఏం కామెంట్ పాస్ చేస్తున్నారో దానికి కరెక్ట్‌గా ఎపిసోడ్‌లో చూపించేటట్టు చేయాలి. లేకపోతే వాళ్ళు కామెంట్ చేసిన దానికి, ఇక్కడ వీళ్ళు యాక్ట్ చేసిన దానికి ఎక్కడ పొంతనేది లేకపోవడం వలన చూసిన మనకి మాత్రం మిస్‌అండర్‌స్టాండింగ్ అనేది ఏర్పడుతుంది. ఇదేంటి ఇక్కడ ఇది చూపించలేదు కదా, మరి వీళ్ళేంటి ఇలా చెప్తున్నారు అనేది మనకి క్లారిటీ అనేది రావటం లేదన్నమాట. ఇది నాకు అనిపించిన చెప్తున్నానండి. మరి మీకేమనిపించిందో మీరు కామెంట్ చేసి మాత్రం తప్పకుండా చేయండి. సబ్స్క్రైబ్ చేశారా నా ఛానల్‌ని? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసి తర్వాత వీడియో మొత్తం చూడండి. లైక్ మాత్రం చేయండి నచ్చితే. మీరు లైక్ చేసి వీడియో అనేది మరి కొంతమంది రీచ్ అవుతుంది, అందుకని చెప్పేసి. ఇప్పుడు ఎపిసోడ్ 2లో ఫస్ట్ అనేది పవన్ అనేది రావడం జరిగిందండి. ఈ పవన్ అనేది తణుకు నుంచి వచ్చాడంట. ఈ అబ్బాయి చూడడానికి క్యూట్‌గా ఉన్నాడు. తర్వాత చెప్పిన దాంట్లో రియాలిటీ అనేది ఉన్నది. అంటే నమ్మలేము, చెప్తున్నదంతా ఫేకు అని మాత్రం అనిపించలేదన్నమాట. తర్వాత ఫస్ట్ తన గురించి తాను చెప్పుకున్నాడు. ఏంటంటే తను స్పోర్ట్స్ మ్యాన్ అని చెప్పేసి, యాక్టింగ్ కింద ట్రై చేస్తున్నాను, యాక్టర్ అవ్వాలనుకుంటున్నాను, కానీ ఇంతవరకు ఎటువంటి ఆపర్చునిటీస్ రాలేదు. నేను హైదరాబాద్ రావడానికి మెయిన్ కారణం ఇదే అని మాత్రం చెప్పాడు. తర్వాత తనంతట తానే నా యొక్క యాక్టివిటీస్‌ని చేసి చూపించనా అని చెప్పేసి అడగడం, జడ్జెస్ ఏమో ఓకే చేయండి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందన్నమాట. అప్పుడు తను కొన్ని అంటే తలకిందులుగా నించోవడము, తర్వాత నడవడము చేసినది చాలా బాగానే ఉంది. ఇంప్రెసివ్‌గా అయితే అనిపించింది. తర్వాత నేను ఫైట్ కూడా నేర్చుకున్నానండి. ఫైట్ కూడా కొంచెం చేసి చూపించడం అయితే జరగడం అయితే జరిగిందనమాట. వాళ్ళు చేసిన యాక్టివిటీస్‌కి దానికి మాత్రం జడ్జిలు అయితే ఇంప్రెస్ అయితే అయ్యారు. తర్వాత నవదీప్ అడిగారు ఏంటంటే, మీరు ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా నమ్మక ద్రోహం చేశారనుకోండి, అప్పుడు వాళ్ళతో మీరు ఏ విధంగా బిహేవ్ చేస్తారని చెప్పేసి. అప్పుడు పవన్ ఏమన్నాడంటే, నాకు ఎవరైతే నమ్మక ద్రోహం చేస్తారో వాళ్ళని మళ్ళీ ఇంకా నా లైఫ్‌లోనికి రానివ్వను అని చెప్పేసి అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. తర్వాత ఈ విధంగా మాట్లాడింది అంతా బాగానే అనిపించింది. అందుకని ఫస్ట్ అభిజిత్ కన్నా నవదీప్, బిందు మాధవి వీళ్ళ ముగ్గురు మాత్రం ఏంటి ఇచ్చారంటే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ అభిజిత్ ఒక మాట మాత్రం అన్నాడు. ఏమన్నాడంటే, మీరు కొంచెం కాన్ఫిడెన్స్ అనేది కొంచెం తక్కువగా చూపిస్తున్నారు, కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్‌ని పెంచుకోండి అని చెప్పేసి మాత్రం చెప్పడం జరిగింది. బిందు మాధవి, నీకు గ్రీన్ ఇచ్చేస్తాను, నీ లైఫ్‌లో జరిగిన ఒకటి ఏదైనా రియల్‌గా జరిగింది చెప్పేయి అని చెప్పేసి అని అంటారు. అప్పుడు తను ఏమంటాడంటే, నేను ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్ళాను, అక్కడ ఒక అమ్మాయి వచ్చింది, కొంచెం యాక్టివిటీస్ అది చేసింది. ఏం చేసింది అని అంటే తను చెప్పే వేలో చెప్పడం జరిగింది. మరి నువ్వు ఎంజాయ్ చేస్తావా అని అంటే, కొంచెం ఎంజాయ్ చేశాను, కొంచెం ఎంజాయ్ చేయలేకపోయానని మాత్రం చెప్పాడు. దానికి బిందు మాధవి ఇంప్రెస్ అయ్యి తనకి గ్రీన్ అయితే ఇవ్వడం జరిగింది. నవదీప్, బిందు మాధవి, అభిజిత్ ముగ్గురు అయితే గ్రీన్ ఇవ్వడం జరిగింది. కనుక టాప్ 15లోకి అయితే ఈ పవన్ అయితే వెళ్ళడం జరిగింది. అతను వెళ్ళిపోయిన తర్వాత కూడా బిందు మాధవి మాట్లాడడం నాకు చాలా క్యూట్‌గా అనిపించాడు. ప్లస్
చెప్పిన దాంట్లో రియాలిటీ అనేది ఉన్నది అని చెప్పేసి అభిజిత్ కూడా వీళ్ళ ముగ్గురు పాజిటివ్‌గానే డిస్కస్ చేసుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చింది ఎవరు అంటే శ్రీజ అండి. శ్రీజ ఈవిడ వస్తూనే గలగల, గలగల మాట్లాడుతూనే ఉన్నది. అసలు ఎవరికీ ఎటువంటి ఛాన్స్ అనేది ఇవ్వనే ఇవ్వలేదు. అంటే అప్పటికి శ్రీముఖి ఏంటంటే కొంచెం ఆగు, ఆగు అంటున్నా సరేను, ఏంటి నీ యాంకర్ స్థానాన్ని నేను తీసుకుంటానని భయపడుతున్నావా అని చెప్పి శ్రీముఖికి ఒక కౌంటర్ అయితే వేయడం జరిగింది. తరువాత బిందు మాధవి గారు ఏమన్నారంటే, "నువ్వు చెప్పేది నిదానంగా చెప్పు. అసలు నీ నువ్వు ఏమనుకుంటున్నావు? నీ గురించి ఏంటో చెప్పు అదేదనంటే, మీరు ఓటీటీ ఆడపులి కదా! నేనిప్పుడు 'బిగ్ బాస్'లో నేను విన్నర్‌ని అయిపోతాను" అని చెప్పేసి అయితే జరిగింది. అసలు తను సెలెక్ట్ కూడా అవ్వలేదు. 'బిగ్ బాస్'లో విన్నర్ అయిపోతానని చెప్పేసి చెప్పడంతో బిందు మాధవ్ గారు కొంచెం అప్సెట్ అయినట్టున్నారు. ఆవిడకి రెడ్ అయితే ఇవ్వడం జరిగింది. రెడ్ ఇచ్చిన వెంటనే ఏమన్నదంటే తిను, "అవును మీకు పోటీగా వచ్చేస్తానని చెప్పేసి మీకు భయమై ఉంటుందంటే." ఇప్పుడు బిందు మాధవ్, నేను భయపడి నీకు రెడ్ ఇచ్చానని చెప్పేసి అన్నది. ఈ విధంగా అంటే జడ్జిల కింద కూర్చున్న వాళ్ళ మీద ఈ విధంగా కౌంటర్ వేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీకు అనిపిస్తుందో నాకు కామెంట్ చేసి మాత్రం చెప్పండి. తర్వాత అభిజిత్ ముందుగానే ఏం చేస్తాడంటే సైలెంట్‌గా ఉండడం వల్ల శ్రీముఖి ఏమంటుందంటే, "అభిజిత్ నీ యొక్క ఎక్స్‌ప్రెషన్ ఏంటి?" అని చెప్పేసి వెంటనే తను రెడ్ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట. తర్వాత అభిజిత్ గారిని ఏం కామెంట్ చేస్తుందంటే, "అవును మీరు నాలాగా మాట్లాడలేరు. మీరు సైలెంట్‌గా ఉంటారు. మీరు బ్రెయిన్ గేమ్ ఆడతారు. కానీ నేను బ్రెయిన్, ఫిజికల్ 2 ఆడతానని" చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది. తర్వాత వీళ్ళిద్దరూ రెడ్ ఇచ్చిన వెంటనే తను అప్సెట్ అయితే అవుతుంది. కానీ ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే అప్సెట్‌ని లోపలే ఉంచుకొని బయటికి మాత్రం నవదీప్ కూడా ఎక్కడ రెడ్ ఇచ్చేస్తాడో అని చెప్పేసి అతనిని పూర్తిగా మ్యానిపులేట్ అయితే చేసేసింది. ఏం చేసిందంటే, "నవదీప్ గారు మీరు కూడా జోక్‌గా ఉంటారు, ఎంటర్‌టైన్ ఇస్తారు. అదేవిధంగా నేను కూడా ఎంటర్‌టైన్ ఇస్తున్నాను. అన్నీ చేస్తున్నాను కదా!" అని చెప్పేసి, "మీరు మాత్రం నాకు 'బిగ్ బాస్' ఆపర్చునిటీ అయితే ఇస్తారు." అది ఇది అని చెప్పేసి పూర్తిగా దాన్ని కన్విన్స్ చేసేసింది. అప్పుడు నవదీప్ ఏంటంటే ఇంకొక ఛాన్స్ లేక ఏం చేశాడంటే, "ఓకే. నీలాగా ఈ విధంగా మాట్లాడుతూ అది ఇది ఉండి పక్క వాళ్ళని కొంచెం మ్యానిపులేట్ చేసి ఈ విధంగా చేసే మనస్తత్వం నీకుంది కనుక, నీ అంతట నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ అయితే నేను ఇస్తానని" చెప్పేసి గ్రీన్ అయితే ఇవ్వడం జరిగింది. ముగ్గురిలో ఎవరు ఒకళ్ళు గ్రీన్ ఇచ్చినా అతన్ని వాళ్ళని హోల్డ్‌లో పెట్టినట్టు కదా! అందుకని హోల్డ్‌లో అయితే పెట్టడం జరిగింది. ఈ శ్రీజ అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఊర్మిళ. ఊర్మిళ ఈవిడేంటంటే హైదరాబాద్ నుంచి వచ్చిందండి. ఈవిడేంటంటే మిస్ తెలంగాణ అనమాట. తెలంగాణ. ఆవిడ రావడంలోనే ఆవిడ నడిచే తీరు అంతా ఎలా అనిపించిందంటే జస్ట్ అంటే మోడల్ ఎలా చేస్తారో ఆవిడ ఆల్రెడీ మోడల్ కదా! ఆ విధంగానే నడవడం అది జరిగింది. జరిగితే వీళ్ళ ముగ్గురు అంత ఇంప్రెస్ అయితే అవ్వలేదు ఈవిడ మీద. తర్వాత వీళ్ళేమనంటే అక్కడ పేడ ఉన్నది కదా! పేడతో పిడకలు వెయ్యి అని చెప్పేసనన్నారు. ఆ పేడతో పిడకలవి వేయడం జరిగింది. ఆ పిడకలు వేయడంలో కూడా చాలా సున్నితంగా అది వేయడం అయితే జరిగిందనమాట. అప్పుడు ముగ్గురు ఏం కామెంట్ చేస్తారంటే, పేడతో పిడకలు వేయడంలో కూడా కొంచెం మీ యొక్క స్టైల్‌ని అది చూపిస్తున్నారు అది ఇది అని చెప్పేసి కామెంట్ చేశారు. తర్వాత ఈవిడ చేస్తున్నది చెయ్యాలా అన్న దాంట్లో అంటే కాన్ఫిడెన్స్‌గా, యాక్టివ్‌గా మాత్రం ఈవిడ చేయలేదనమాట. తర్వాత బిందు మాధవి గారు ఏమన్నారంటే, "పేడను కొంచెం పూసుకొని మొహానికి" అని చెప్పేసి అన్నారు. అప్పుడు తను పూసుకోవడంలో కూడా నెమ్మదిగా ఇలాగా అని చెప్పేసి పూసుకున్నదనమాట. తర్వాత "మీకు చాలా కెరియర్ ఉంది కదా!" అని చెప్పేసి అంటే అంటే మీకు ఆల్రెడీ డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి కదా! ఇది అంత అవసరం లేదు అన్నట్టుగా మాట్లాడారు. మాట్లాడిన తర్వాత అభిజిత్ ఏమన్నాడంటే కామెంట్ చేసినప్పుడు, "మీరు అంత బిలీవబుల్‌గా నాకు అనిపించలేదు. అన్‌బిలీవబుల్ అంటే మీరు చేసింది చేస్తున్నారు. బట్ అదేంటంటే ఇక తప్పదు చేయాలి అన్న విధంగా చేస్తున్నారు. అంతేగాని ఇష్టంగా చేయటం లేదు. అందుకని మీరు చూపించిన దానికి, చేసిన దానికి కొంచెం తేడా ఉంది. అందుకని మీరు బిలీవబుల్ కాదని" చెప్పేసి అనడం జరిగింది. బిందు మాధవి కూడా ఏమన్నారంటే, "మీరు స్ట్రక్చరల్‌గా ఉన్నారు. అంటే చేసే ప్రతి దానికి ఏంటంటే కొంచెం స్టైలిష్‌గా అది చేయడం వల్ల మీరు 'బిగ్ బాస్'లో మాత్రం అడ్జస్ట్ కాలేరు" అని చెప్పేసి బిందు మాధవి గారు అన్నారు. తర్వాత నవదీప్ ఏం చేశాడంటే తనని ఓకే. మీరు ఇది కదా అని చెప్పేసి ఆవిడని హోల్డ్‌లో అయితే పెట్టడం జరిగింది. గ్రీన్ అయితే ఇచ్చాడు. మిగతా ఇద్దరు రెడ్ ఇచ్చేసారు. కానీ నవదీప్ అయితే గ్రీన్ ఇవ్వడం జరిగింది. దీనివలన ఏంటంటే ఈవిడ హోల్డ్‌లోకి అయితే వెళ్ళడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చింది ఎవరంటే శాస్త్రి. శాస్త్రి అంటే ఈయన ఏంటంటే స్త్రీ అంటే ఆడవాళ్ళ గెటప్ వేసుకొని అయితే రావడం జరిగింది. ఆడవాళ్ళ గెటప్ వేసుకొని తర్వాత ఏంటంటే అందరూ అడిగారు, అభిజిత్ అందరూ అడిగారు, "మీరు ఆడవాళ్ళ గెటప్ ఎందుకు వేసుకున్నారు" అని అంటే, "నేను డ్రాగ్‌ని ప్రమోట్ చేద్దామని" అని చెప్పేసి అంటే అభిజిత్ అన్న డ్రాగ్ అంటే ఏంటి అని చెప్పేసి అడిగాడు. డ్రాగ్ అంటే స్త్రీ తత్వాన్ని నేను చెప్దాం అనుకుంటున్నాను అందుకని చెప్పేసి అని చెప్తాడు. తర్వాత మీరు
పాటలవి పాడతాడంట ఆయన. లిరిక్స్ కూడా రాస్తాడు అది ఇది అని చెప్తే, ఒకే ఒక పాట వినిపించండి అన్నారు. అప్పుడు అతను ఒక పాట అనేది వినిపించడం జరిగింది. దాంట్లో అంతా కొంచెం అన్‌ఈజీగా కొంచెం అనిపించింది అందరికిని. అనిపించడం వల్ల తర్వాత మీరు అసలు బిగ్ బాస్‌లోకి ఎందుకు రావాలనుకుంటున్నారు అనంటే, నేను అదే ఈ డ్రాగ్‌ని ప్రమోట్ చేద్దామని చెప్పేసి అన్నాను. డ్రాగ్‌ని ప్రమోట్ చేయడానికి బిగ్ బాస్ రావాల్సిన అవసరం లేదు కదా! అది బయట కూడా మీరు ప్రమోట్ చేసుకోవచ్చు. బిగ్ బాస్ అనేది డిఫరెంట్. అది డిఫరెంట్ వరల్డ్. దీనికోసం మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. మీరు దీంట్లో ఇమడలేరు అది ఇది అని చెప్పేసి ముగ్గురు అయితే రిజెక్ట్ చేయడం జరిగింది. రెడ్ ఇచ్చేసారు. అందుకని ఈయనైతే ఎలిమినేట్ అయిపోయాడనమాట. అంటే శాస్త్రి గారనమాట. నెక్స్ట్ ఏంటంటే నరసయ్య. నరసయ్య ఈయన చూడడానికి మరీ తాతలాగా ఏమీ లేడు. కానీ ముగ్గురు జడ్జెస్ ఈయన తాత, తాత అనడం అయితే నాకైతే నచ్చలేదు. ఎందుకంటే వీళ్ళకి మ్యారేజ్ అవ్వకపోవచ్చు. బట్ వీళ్ళంత చిన్న పిల్లలైతే ఏమీ కాదు కదా! కానీ ఆయన తాతలాగా అంట మరీ జుట్టు నెరిచిపోయి నడవలేని పరిస్థితిలో ఉన్న అతనైతే కాదు. మిడిల్ ఏజ్డ్ పర్సనే అతను. కానీ ఇతనేమో తాత అని సంబోధించారు. తర్వాత ఈయన అభిజిత్ ఏమన్నాడంటే, మీరు ఈ బిగ్ బాస్ హౌస్‌లో అడ్జస్ట్ కాలేరు అని చెప్పేసి అన్నాడు. తర్వాత అతను నర్సయ్య ముందు ఆయన ఏమన్నారంటే తన గురించి నేను చిన్న ఏజ్‌లోనే నాకు మ్యారేజ్ అది అయిపోయింది. చిన్న ఏజ్‌లో మ్యారేజ్ అయిపోవడం వల్ల గొర్రెలవి కాసుకుంటూ ఉండేవాడిని. బట్ నాకు పాటలవి చాలా ఇష్టము. అందుకని నేనొక పాట అది పాడుతూ ఉంటుంటే తర్వాత ఏదో ఛాన్స్ రావడం వల్ల నేను అక్కడికి వెళ్ళైతే పాడడం జరిగింది. ఆ పాట విని ఆత్మహత్య చేసుకుందామన్న రైతు కూడా తను ఆత్మహత్య చేసుకోకుండా బతికాడు ప్రాణాలతో. అంటే నా పాట వలన అలా ఇంప్రెస్ అయ్యారు కనుక ఆ పాటనే నేను బిగ్ బాస్‌లో అంటే నాకు పాటలంటే అంత ఇష్టం అని చెప్పేసి ఆయన చెప్పడం మాట. చెప్తే అప్పుడు అందరూ బిగ్ బాస్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే, అంటే నా పాటల ద్వారా మనుషులని ఇంప్రెస్ చేసి వాళ్ళకి కొంచెం అంటే ఆలోచన విధానాన్ని మారుద్దాము అని చెప్పేసి నేను అనుకుంటున్నానని చెప్పేసి అన్నాడు. అయితే దీనికోసం బిగ్ బాస్‌లోనికి రావాల్సిన అవసరం లేదు అని చెప్పేసి నవదీపు, బిందు మాధవి గారు ఇలా అన్నారు. తర్వాత అభిజిత్ ఏమన్నాడంటే, మీరు ఈ యొక్క బిగ్ బాస్‌లో మీరు ఇమడలేరు, మీరు అడ్జస్ట్ కాలేరు అని చెప్పేసి అన్నారు. అప్పటికి శ్రీముఖి ఏంటంటే ఒక టాస్క్ అనేది ఇచ్చింది. ఏంటంటే, ఓకే. బిగ్ బాస్‌లో మీరు ఎటువంటి గేమ్ అయినా ఆడగలరంటే, అప్పుడు నా తాత అంటున్నారు కదా! నర్సయ్య గారిని. అయితే మీరు అక్కడ అంటే రాడ్‌లా కట్టారు. ఆ రాడ్ పట్టుకొని వేలాడండి. వేలాడుతూ మేము అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి అని చెప్పేసనన్నారు. అప్పటికి తాత ఏంటంటే అది పట్టుకొని వేలాడాడు. వేలాడి వీడు అడిగిన ఒక్కొక్కళ్ళు ఏంటంటే రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. అది వింటూ ఉన్నారు. అంటే దగ్గర దగ్గర 5 మినిట్స్ దాకా ఆయన వేలాడుతూనే ఉన్నాడు. అంటే ఫిజికల్లీ ఆయన ఫిట్ అనే కదా అర్థము. కానీ ముగ్గురు అయితే అతన్ని ఎలిమినేట్ చేయడం అయితే జరిగింది. ఎలిమినేట్ చేయడానికి ఏవైనా కారణం కావచ్చు. కానీ అతన్ని తాత అనడం మాత్రం నాకు ఎందుకో నచ్చలేదనమాట. అది. ఈయన గూడా అందరూ రెడ్ ఇవ్వడం వల్ల ఈయన గూడా ఎలిమినేట్ అయితే అయిపోవడం జరిగిందనమాట. నెక్స్ట్ నాగ్. నాగ్ అనే ఒక అతను వచ్చాడు. అతను ఏంటంటే సాఫ్ట్‌వేర్ అనమాట. ఈయన బీటెక్ చేశాడు, లాయర్ కూడా చేశాడనమాట. అప్పుడు వీళ్ళు అడిగారు ఏంటంటే, "నువ్వు బీటెక్, లాయర్ ఎందుకు చేసావు?" అని చెప్పేసి అడిగితే, మా ఫాదరు మదర్‌కి ఇష్టము. అందుకని చెప్పేసి నేను చదివాను అని చెప్పేసి అంటాడు. అంటే మీ ఫాదరు మదర్‌కి ఇష్టం అని చెప్పేసి బీటెక్ తర్వాత లాయర్ 2 నువ్వు చేసావా అని చెప్పేసి అడుగుతారా? అవును అని అంటాడు. తర్వాత నీ అంతట నీకేది ఇష్టం అంటే, నాకు యాక్టింగ్ అయితే ఇష్టం అని చెప్పేసి అంటాడు. అయితే ఒక యాక్ట్ చేసి చూపించు అనంటే, ఏ రోల్స్ చేస్తావంటే, నేను ఫాదర్‌గా చేస్తాను, సన్‌గా చేస్తాను, గ్రాండ్ ఫాదర్‌గా కూడా చేస్తాను అని అంటాడు. అయితే ఓకే. మా ముగ్గురితోని మేము అడిగిన ప్రశ్నలకి నువ్వు సమాధానం ఏంటంటే, సన్ గాని, ఫాదర్ గాని, గ్రాండ్ ఫాదర్ గాని నువ్వు యాక్ట్ చేసి చూపించాలని అన్నాడు. యాక్ట్ అయితే చేసి చూపించాడు అతను. కానీ అంత ఇంప్రెసివ్‌గా అయితే అనిపించలేదు. అందుకని చెప్పేసి నీకు బయట ఫ్యూచర్ అయితే ఉన్నది. దీనికైతే బిగ్ బాస్‌కి అయితే నువ్వు ఫిట్ కాదు అని చెప్పేసి వీళ్ళు సాటిస్ఫై కాదని చెప్పేసి తనని కూడా ఎలిమినేట్ చేయడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ రవి. శ్రీకాకుళం నుంచి వచ్చాడు. ఈయన క్యారెక్టర్ అనేది కొంచెం డిఫరెంట్‌గా అనిపించిందండి నాకైతే మాత్రం. ఆయన హెయిర్ ఏంటంటే పైకి లెగిచి ఉన్నది. తర్వాత ఈయన ఏంటంటే ఫస్ట్ యాక్చువల్ ఏంటంటే ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్ అనేది అయింది. థర్డ్ లెవెల్ అనేది అయింది కదా! అయితే ఒకట కాంపిటీషన్ జరిగిందనమాట. అంటే స్పీచ్ ఇవ్వింది దాంట్లో. దాంట్లో ఈయన ఏం చెప్పాడంటే ఆడవాళ్ళ కన్నా మగవాళ్ళే బెస్ట్ అని చెప్పేసి చెప్పాడనమాట. ఆడవాళ్ళ కన్నా మగవాళ్ళు బెస్ట్ అని చెప్పేసి. అప్పుడు శ్రీముఖి అడిగింది ఏంటంటే, మీరు ముందు ఒకసారి ఆడవాళ్ళు కాదు మగవాళ్ళే బెస్ట్ అని చెప్పేసి మీరు చెప్పారు కదా అని అంటే, అవును చెప్పారు. అది నా వర్జను అందుకు నేను చెప్పాను అని చెప్పేసి అంటాడు. అసలు చెప్పడానికి కారణం ఏంటంటే, ఆడవాళ్ళు అనేది జస్ట్ అంటే డెలివరీ టైంలో ఒక హాఫ్ అన్ అవర్ అనేది కష్టపడతారు. అంతే తప్ప ఇంకా ఏమీ ఉండదు. కానీ మగవాళ్ళు ఏం చేస్తారంటే, ఎటువంటి కష్టానైనా ఏవైనా సరేనో ఆయన తన రీజన్స్ అన్నీ చెప్పుకున్నాడు.
ఎటువంటి అనేది మ మనసులోనే దిగమింగుకుంటారు గానీ బయటికి వాటిని ఎక్స్‌ప్రెస్ చేయలేరు. ఎక్స్‌ప్రెస్ చేయకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. అందుకని ఆ దృష్టిలో అంటే ఆయన వర్జనే చెప్తూ ఆ దృష్టిలో మగవాళ్ళే బెస్ట్ అని చెప్పేసి మగవాళ్ళే అంటే ఆడవాళ్ళ కన్నా మగవాళ్ళే గొప్ప అని చెప్పేసి అనన్నారు. అప్పుడు శ్రీముఖి ఏమందంటే, మీరు ఈ విధంగా అన్నారు కనుక అక్కడ శారీ అనేది ఉంది. ఆ శారీ కట్టుకొని ఆడవాళ్ళే గొప్ప అని చెప్పాలి అని చెప్పేసి. ఇది నాకెందుకో కరెక్ట్ కాదు. ఆయన ఉద్దేశం చెప్పాడు. ఓకే. ఆయన చెప్పిన వర్షన్ అనేది తప్పే. ఎందుకంటే ఆడవాళ్ళనేది 9 మంత్స్ ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పటి నుంచి చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తారు. తర్వాత డెలివరీ టైమ్ ఆయన హాఫ్ ఎన్ అవర్ అని చెప్పేసి చాలా తక్కువగా చేసి చెప్పారు. ఎంతో టైం పడుతుంది. ఎంతో పెయిన్స్ అనేవి వాళ్ళు అనుభవిస్తారు. తర్వాత ఆఫ్టర్ డెలివరీ కూడా పిల్లలకి దగ్గర దగ్గర 3 ఇయర్స్ దాకా పిల్లలతోనే ఉంటూ వాళ్ళతోనే గడుపుతూ ఉంటారు. వాళ్ళ పర్సనల్ లైఫ్‌ని అనేది మర్చిపోతారు. ఇదంతా ఆడవాళ్ళకి కష్టమే. ఆయన చెప్పింది ఒక హాఫ్ ఎన్ అవర్ అని చెప్పి తీసి పడేశాడు. కానీ శ్రీముఖి గారు అక్కడ పడిన చీర కట్టుకొని ఆడవాళ్ళే గొప్ప అని చెప్పమని అన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, నేను ఒక గేమ్ పర్పస్ కోసమే నేను ఆడవాళ్ళు గొప్ప అని అంటాను. కానీ మగవాళ్ళే గొప్ప అని చెప్పేసి. అంటే అక్కడ కూడా ఆయన ఒప్పుకోవటం లేదు. ఆడవాళ్ళు గొప్ప అని చెప్పేసి. మగవాళ్ళే గొప్ప అని చెప్పేసి అని అంటున్నాడు. అంటే ఈ ఈ యొక్క ఆయన చెప్పేది ఏ విధంగానైనా దీన్ని చూస్తే అతను మాటలనేవి అంత ఇంప్రెసివ్‌గా అనిపించలేదు. అభిజిత్ అన్నాడు, "నువ్వు ప్రెజెంట్‌లో బతకడానికి నేర్చుకో" అని చెప్పేసి రెడ్ అయితే ఇవ్వడం జరిగింది. బిందు మాధవి గారు ముందుగానే రెడ్ అనేది ఇచ్చేసారు. నవదీప్ కూడా రెడ్ అనేది ఇచ్చారు. అంటే ముగ్గురు రెడ్ ఇచ్చి ఆయన్ని అయితే ఎలిమినేట్ చేయడం అయితే జరిగిపోయింది. తర్వాత స్టెప్ బై స్టెప్ ఫటాఫట్ తీసేసారు. చాలామందిని ఎలిమినేట్ అయితే చేయడం జరిగింది. కానీ వాళ్ళ గురించి డీప్‌గా గానీ ఎటువంటివి చూపించలేదు మనకి. ఎందుకంటే తొందరగా రేపు ఎపిసోడ్‌తో ఆడిషన్స్ అనేవి ముగిసిపోతాయి. ఇప్పుడు 45 మెంబర్స్‌లో నుంచి టాప్ 15 వీళ్ళని సెలెక్ట్ చేశామని చెప్పి మాత్రం చెప్పేయడం జరుగుతుంది. యాక్చువల్లీ ఏంటంటే తొందరగా తీసేసిన వాళ్ళని ముందుగానే డిసైడ్ చేసి ఉంటారు. అంటే వీళ్ళు సరిగ్గా లేరని చెప్పేసి ఎవరైతే కరెక్ట్‌గా బీబీకి 9కి మంచిగా అనిపిస్తారో వాళ్ళ గురించే కొన్ని టాస్క్‌లు అవి పెట్టి ముందుకనేది పంపించారు. అలా ఉన్నప్పుడు అసలు వీళ్ళని గురించి ఎందుకు తీసుకురావడం అర్థం కాదు. ఎందుకు రిజెక్ట్ చేశారనేది మనకు తెలియాలి. అటువంటిది ఏమీ సరిగ్గా చూపించకుండా చాలా ఫాస్ట్‌గా అయితే మిగతా వాళ్ళని ఎలిమినేట్ చేయడం అయితే జరిగింది. ఇది మాట ఈ ఎపిసోడ్ 2లో. మరి మీకేమనిపించింది నేను చెప్పిన రివ్యూ? నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్‌ని ఫస్ట్ టైం చేసుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత అక్కడ బెల్ అనేది ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా అది మీకు రీచ్ అవుతుంది. అందుకని ఓకే. బాయ్.